సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 500కి పైగా వేకెన్సీస్తో ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా కరెంట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ ఫిబ్రవరి 28 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్టయితే కనుక మార్చ్ 13th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనేది కనుక ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 150 రూపీస్తో పాటు 18% ఆఫ్ జిఎస్టీ అనేది కూడా మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులన్నింటినీ కూడా 3 years షార్ట్ టర్మ్ బేసిస్ కింద ఇక పోస్టులన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మంత్లీ వచ్చేసరికి 30,000, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 35,000, థర్డ్ ఇయర్ వచ్చేసరికి మనకి 40,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇక కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ని బట్టి ఈ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ట్రైనింగ్ ఇంజనీర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జోన్ వైజ్గా ఇక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ జోన్స్ కిందకి ఏ స్టేట్స్ వస్తాయని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా సదరన్ రీజియన్ కిందకైతే రావడం జరుగుతుంది గైస్. ఈ యొక్క సదరన్ రీజియన్లో వచ్చేసరికి టోటల్గా మనకి 131 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. టోటల్గా మనకి 517 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 210, ఓబీసీ వరకు 139, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 52, ఎస్సీ వరకు 77, ఎస్టీ వరకు 39 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్టులకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక February 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 28 years వరకు కూడా జనరల్ అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో మీరు ఎంఈ ఆర్ ఎంటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎవరు బీఈ ఆర్ బీటెక్ కానీ లేదంటే ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. సో బ్రాంచెస్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక మినిమం 55% ఆఫ్ మార్క్స్తో ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే లేదు గైస్. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ 2 స్టేజెస్లో ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక రిటన్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్కి వచ్చేసరికి 85% ఆఫ్ మార్క్స్, ఇంటర్వ్యూకి వచ్చేసరికి 15% ఆఫ్ మార్క్స్ అనేవి ఇక్కడ కేటాయించడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద నేమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలక్షన్స్ విల్ బీ నోటిఫైడ్ ఆన్ అవర్ కంపెనీస్ వెబ్సైట్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక నోట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లీజ్ నోట్ దట్ రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ విల్ బి సెంట్ త్రూ ఈమెయిల్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి రిటన్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మీకు రిజిస్టర్ ఈమెయిల్కి ఇన్ఫర్మేషన్ని ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్లకి ఏ విధంగా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి హౌ టు రిజిస్టర్ అని చెప్పేసి ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క లింక్పై క్లిక్ చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక గూగుల్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. BEL అప్లికేషన్ ఫామ్ ఫర్ పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ ఫర్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆర్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కిందికి ఇలా స్క్రోల్ చేసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ స్కాన్ చేసి ఒక ఫైల్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీకు నేమ్ అనేది ఉంటుందో యాస్టీస్గా మీకు నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఫాదర్స్ నేమ్తో పాటు మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది యాస్టీస్గా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించి మార్క్స్ మెమో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ February 1, 2024 నాటికి మీకు ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఒక ఏజ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జెండర్ దగ్గర మేల్ అయితే మేల్ అని లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యూచువల్ స్టేటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రిలీజన్ దగ్గర మీకు రిలీజన్ అనేది చూస్ చేసుకొని నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 10th పాయింట్ దగ్గర వచ్చేసరికి పీడబ్ల్యూడీ క్యాన్స్ అంటే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో పీడబ్ల్యూడీ క్యాన్స్ అనేది కనుక మీకు డిజబిలిటీ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు పర్మనెంట్ అడ్రస్తో పాటు మీకు డిస్ట్రిక్ట్ ఏంటి, నెక్స్ట్ మీకు స్టేట్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కరస్పాండెంట్ అడ్రస్తో పాటు కరస్పాండెన్స్కి సంబంధించిన డిస్ట్రిక్ట్, నెక్స్ట్ మీకు స్టేట్తో పాటు మీకు మొబైల్ నెంబరు, మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఒక క్వాలిఫికేషన్ అనేది మీరు ఏ డిసిప్లిన్లో చేశారో ఒక డిసిప్లిన్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో BA ఆర్ బీటెక్లో మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చాయో ఒక పర్సెంటేజ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో MA ఆర్ MTech అనేది ఎవరైతే చేశారో సో ఆ యొక్క పర్సెంటేజ్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ BA ఆర్ బీటెక్ అని లేదంటే MA ఆర్ MTechకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ CGPAకి సంబంధించిన కాన్వర్సేషన్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో BA ఆర్ బీటెక్ అని MA ఆర్ MTech అనేది మీరు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారో ఒక ఇయర్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసి సో మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ప్రీవియస్గా మీరు వర్క్ చేసినట్లయితే కనుక ఆ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఇచ్చేసి సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు ఒక వర్క్ అనేది చేశారని చెప్పేసి ఒక డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డిసిగ్నేషన్ దగ్గర మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మీరు ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నట్టు కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను గైస్. సో ఎస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేసినటువంటి క్యాన్స్ ఉంటారో ఆ యొక్క క్యాన్స్ వచ్చేసరికి ఇక్కడ ఎస్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్.
ఫీజు పే చేసినట్టుగా మనకి రిసిప్ట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ కలెక్టర్కి సంబంధించి రిఫరెన్స్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఎవరికైతే లేదో ఇక్కడ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రెజెంట్లీ వర్కింగ్ ఇన్ BEL అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక జోన్ అనేది ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర వచ్చేసరికి ఐ అగ్రీ అని చెప్పేసి మీరు ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనం ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్స్ అన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్తో పాటు 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు పట్టుకొని ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు BE ఆర్ బీటెక్, నెక్స్ట్ ఇంటర్మీడియట్తో పాటు మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన సర్టిఫికేటు, ఫీజు రిసిప్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు పట్టుకొని ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.